హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చూపించబోతున్నాను. చూడండి, ఇది చాలామందికి తెలుసో తెలియదో నాకైతే తెలీదు. అయితే చూడండి, స్టోన్స్ అయితే ఇక్కడ చాలా వచ్చాయన్నమాట హెవీగా. వర్క్ బ్లౌజ్లో వచ్చినప్పుడు మనకి ఇలా స్టోన్స్ వస్తూ ఉంటాయి కదా. అలా స్టోన్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని తీస్తే ఈజీగానే వస్తాయి, కొన్ని తీస్తే రావన్నమాట, గట్టిగా ఉంటాయన్నమాట. అయితే నాకు ఈ బ్లౌజ్ ఇలానే ఇసుకిచ్చిందండి. అలాంటప్పుడు నేను ఒక టిప్ చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, మనకైతే ఇలా స్టోన్స్ తీసుకున్నప్పుడు ఈజీగా రావటానికంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఏవైతే మనకు అడ్డుగా వస్తాయో స్టోన్స్, వాటిని తీసుకోవడానికి మనకి లైనింగ్ క్లాత్ని పెట్టేసి లైనింగ్ క్లాత్ని ఇలా లోపల వైపు నుంచి ఇలా చేయాలండి. మెయిన్ క్లాత్ మీద అయితే మీరు ఐరన్ చేయొద్దు. ఐరన్ బాక్స్తో లోపల వైపున లైనింగ్ క్లాత్ మీద ఐరన్ చేశారనుకోండి, మనకి స్టోన్స్ తీసుకోవడానికి ఈజీగా వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడిక్కడ అంటే సైడ్ని కానీ లేదంటే ఇక్కడ కానీ కుట్టేసుకునేటప్పుడు మనకి స్టోన్స్ అడ్డు వస్తుంటాయి అన్నమాట. అప్పుడు మనకి సూది ఇరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, తీస్తే అలా ఇంకో ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఆ గమ్ అనేది మనం ఐరన్ చేయటం వల్ల కరిగిపోతుంది, స్టోన్ తీయటానికి ఈజీగా వస్తుంది అన్నమాట. ఓకేనండి, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇదైతే యూజ్ఫుల్ వీడియో అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.